యొక్క నాగారం మున్సిపాలిటీ 1వ వార్డులో చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి వారాహి ఎయిర్ కటింగ్ పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. నాగారం మున్సిపాలిటీలో కాదు, దాదాపు నాకు తెలిసినాక జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఇంత పెద్దగా నేను ఎక్కడ చూడలేదు. దాదాపు 8 కుర్చీలతోటి, అది కూడా పేద ప్రజలకు కూడా చీప్గా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ఆయన. దయచేసి అందరూ కూడా సహకరించి తప్పకుండా ఈ యొక్క చంద్రశేఖర్ గారిని ఇలాంటి షాపులు ఇంకా మున్ముందు ఇది 1, 2, 3 అయినా ఇప్పుడు కనీసం 10లలో 100లలో పోవాలని చేయాలని మనంతా జనాలంతా కూడా సహకరిస్తారని తెలియజేస్తూ, అదేవిధంగా చంద్రశేఖర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు రాంపల్లిలోని ఈ మెయిన్ రోడ్ మీద ఈ చంద్రశేఖర్ గారు ఈ వారాహి బ్యూటీ క్లినిక్ను స్టార్ట్ చేసిండు. ఇది యాక్చువల్గా ఈరోజు అన్ని కార్పొరేట్ క్లినిక్లు అయిపోయినాయి. చేతులు వృత్తుల వారు దాదాపు ఈ వృత్తి చేసేవాళ్ళు చాలామంది రోడ్న పడిపోయినారు చాలా వరకు. అయితే ఆ కార్పొరేట్ సంస్థలలో వాళ్ళు చేసిన శ్రమకు తగ్గ ఫలితం కాకుండా కార్పొరేట్కు చాలా వరకు పోతుంది. కాబట్టి సో కార్పొరేట్కు తగ్గకుండా ఇక్కడ రాంపల్లిలో చాలా అద్భుతంగా ఈ బ్యూటీ క్లినిక్ను స్టార్ట్ చేసిండు చంద్రశేఖర్ గారు. దీనికి అంటే మనకు లోకల్గా కూడా చాలా సరసమైన రేట్లలో ఇది నడిపించేందుకు ఆయన ముందుకున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నా. ఇలాంటి ఈ చంద్రశేఖర్ లాగా ఇంకా లోకల్ పీపుల్ కూడా కార్పొరేట్ ఉచ్చులో పడకుండా ఇలాంటి మంచి సర్వీస్ చేసే విధంగా ముందుకు రావాలని కోరుకుంటూ ఈ చంద్రశేఖర్ గారు సక్సెస్ కావాల్సిందిగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నాగారం పట్టణంలో వారాయి బ్యూటీ సెలూన్ మన నాయబ్రాహ్మణ బిడ్డ విద్యావంతుడు రాచమల్ల శేఖర్ గారు ఎంటెక్ చేసి నా కులంలో పుట్టినందుకు ఖచ్చితంగా నా కుల వృత్తితో పాటుగా కొంతమందికి ఉపాధి ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో, ఒక ముఖ్య లక్ష్యంతో ఇలాంటి ఎయిర్ సెలూన్లను ఎన్నో సెలూన్లను ఏర్పాటు చేసి నా నాయబ్రాహ్మణ కులస్తులకు, నా నాయబ్రాహ్మణ బిడ్డలకు అందరూ కూడా ఉపాధి కల్పించాలని ఒక మంచి సదుద్దేశంతో ఈరోజు వారాయి హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ని నాగార పట్టణంలో నెలకొల్పడం అనేది చాలా సంతోషకర విషయం. ఒక నాయబ్రాహ్మణ బిడ్డగా ఒక రాష్ట్ర సంఘం తరఫున, జిల్లా సంఘం తరఫున వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాము. ఎందుకంటే వారు ఉన్నతమైన చదువులు చదివి కూడా ఒక ఎంటెక్ చేసి మరి ఈ వృత్తిలోకి ఆయన వస్తుందంటే మనం అందరం కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. మనలో ఉన్నటువంటి, మన కులంలో ఉన్నటువంటి నిరుపేదం ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఇస్తేందుకు ఆయన ముందుకు వచ్చినందుకు నాకైతే చాలా గర్వకారంగా ఉంది. కాబట్టి దినదిన అభివృద్ధి చెంది ఈ వారా ఎయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ఇలాంటి బ్రాంచెస్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొన్ని వందలుగా ఏర్పాటు చేసి ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేట్ సెలూన్లకు ధీటుగా మనలా ఉన్నటువంటి వారు కూడా ముందుకు వచ్చి ఇలాంటి సెలూన్లు కొన్ని వందలాదిగా పెట్టి మరి రానున్న రోజులలో వారికి కార్పొరేట్ సెలూన్లు తోకముడిచే విధంగా మనలో ఉన్నటువంటి వారు కూడా, ఆర్థికంగా ఉన్నటువంటి వారు కూడా ఈ యొక్క బిజినెస్ లకు రావాలని, ఈ వృత్తిలోకి వచ్చి ఇట్లాంటి వందలాది సెలూన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ మంచి లక్ష్యంతో ఏర్పాటు చేసుకున్నటువంటి వారాయి ఎయిర్ అండ్ బ్యూటీ సెలూన్ కు నెలకొల్పినటువంటి మన నాయబ్రాహ్మణ ముద్దుబిడ్డ రాచమల్ల శేఖర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. మరి ఇంకో విషయం ఏంటంటే మరి నాయబ్రాహ్మణ సోదరులు ఇలా అనేక మంది కూడా కార్పొరేట్ సెలూన్ రావడం జరిగింది. మరి వచ్చిన సందర్భంలో సెలూన్ మామూలు సెలూన్ నడవలేక కూడా అనేక మంది కూడా ఆర్థిక భారాలు ఇదైపోయి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రానున్న రోజులలో ప్రభుత్వం కూడా నాయబ్రాహ్మణులకు ఏదో రకమైనటువంటి అవకాశాలు కల్పించాల్సి ఉంది. మరి ఇచ్చినటువంటి మాటలో భాగంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి, నాయబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఒక 1000 కోట్లు ఇచ్చి దానికి పాలక మండలిని నియమించి మరి ఇట్లాంటి సెలూన్లను ముందుకు తీసుకుపోవాలంటే మరి ప్రభుత్వం తరఫున కూడా ప్రతి ఒక్క కటింగ్ షాపుకు నెలకొల్పుకోవడానికి 10 లక్షల రూపాయల రుణ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి కూడా రాచమల్ల శేఖర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. చంద్రశేఖర్ గారికి ముఖ్యంగా అభినందనలు. ఇది 3వ ఫ్రాంచైజ్ ఓపెన్ చేసిండు. అతని కులవృత్తిని అతను ఎంచుకొని మునుముందుకు ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. అతనితో పాటు ఇప్పుడు 30 మందికి లైఫ్ ఇచ్చిండు. అలాగే దినదిన అభివృద్ధి చెందాలని ఈ ఎయిర్ సెలూన్ కూడా చాలా బ్యూటిఫుల్గా డెకరేషన్ చేసిండు. ఇక్కడ సరసమైన రేట్లో చాలా అద్భుతంగా, అంటే ఇక్కడ మనకి నియర్ బై నాగారం మున్సిపాలిటీలో సార్ చెప్పినట్టు ఈ జిహెచ్ఎంసీలోనే ఒక మంచి బ్యూటిఫుల్ షాప్ అయింది. ఇది
చాలా గ్రాండ్గా ఓపెనింగ్ ఉంది. దయచేసి ఈ అవకాశాన్ని అందరూ వాడుకోండి. మరొకసారి చంద్రశేఖర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆర్ఎల్ నగర్లో వారాహి హెయిర్ కట్ అండ్ సెలూన్ ఓపెనింగ్ చేయడం చాలా శుభాభినందనం. మన చంద్రశేఖర్ గారు ఇది 3వ బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేయడం. ఇలానే యువత ప్రతి ఒక్కరు స్వయం ఉపాధితో ఎదగాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇట్లానే చంద్రశేఖర్ గారు మరిన్ని కటింగ్ సెలూన్స్ ఓపెన్ చేసి పైకి ఎదగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Subscribe to our channel, click the bell icon and select all.